థ్యాంక్ యూ అండి. గీత గారు ఒకసారి మీరు సినిమా చూసారు కదా? యా ఒకసారి చూసి ఎలా ఉంది, ఏమనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఇన్ఫాక్ట్ ఇందాక కూడా మాట్లాడుతున్నాను మీరు అంజలితో. ఈవెంట్కి వచ్చారు, మేము అది కాదు కదా, మీరు ఆనెస్ట్ గా చెప్తారు కదా. అసలు నేను ఈవెంట్ కన్ఫర్మ్ అవ్వక ముందు నేను సినిమా చూసారు. యా, వాట్ డిడ్ యు ఫీల్? ఐ రియలీ లవ్ ఇట్. యాక్చువల్లీ చాలా న్యూస్ ఆన్రా అనిపించింది. Okay. ఎస్పెషల్లీ లాక్స్ రివీల్ అయ్యే విధానం చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి అంటే దీంట్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మెసేజ్తో పాటు అండ్ నిజంగా తను చెప్పినట్టు ఎటువైపు వెళ్ళాలి, ఏది చెప్పాలి అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ అది నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో దిస్ ఎగ్జాక్ట్లీ ఎందుకు అడిగానంటే, మాకు 80% ఆఫ్ ద పీపుల్ నేను మాట్లాడుతున్న వాళ్ళందరూ నాకు మీరు చెప్పిందే చెప్తున్నారు. అంటే ఈ పాయింట్స్ ఈ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నప్పుడు ఎంత హై మీరు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారో అంతే హై నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమా గురించి ఎస్పెషలీ వాళ్ళు మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ టు మై డార్లింగ్, మై బడీ ఈశ్వర్ కార్తిక్. ఎందుకంటే ఈ సినిమా ద్వారా నన్ను రాటుదేలు చేశాడు మనిషిగా. నేను మనిషిగా A to B ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను ఎవ్రీ విచ్ వే. అంటే అది నాకు ముందు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది మాట్లాడేటప్పుడు. స్టేజ్ పైకి వచ్చి కొంచెం ధైర్యంగా మాట్లాడడానికి కొంచెం తక్కువ ఉండేది. లేదా అంటే కెమెరా ముందు చెత్త కొట్టేస్తాను, అది అంటే చెత్త కొట్టేస్తానని నేను అనుకుంటున్నాను. అక్కడ నాకేం భయం లేదు. కానీ ఇలా మాట్లాడేటప్పుడు లేకపోతే ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. బడీ వాట్ యూ థింక్, మనం కొడుతున్నామారా ఏంటి, సినిమా కొంచెం ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆగింది, ముందరికి వెళ్తుంది, కొన్నిసార్లు ఏదో మాకు ఇష్యూస్ వచ్చాయి. ప్రతిసారి రాత్రి 2 గంటలకి 3 గంటలకి నేను మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు తను నాకు నా బర్త్డేకి ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో ఏంటంటే అందులో రాసిపెట్టి ఉంటుంది అనమాట. అందులో వీడియో సారాంశం ఏంటంటే, ట్రస్ట్ ద ప్రాసెస్, గాడ్స్ ప్లాన్. గాడ్ నీకు ఓన్లీ విజన్ ఒకటే చెప్తాడు. అంటే నీకు ఈ సినిమా హిట్ అవ్వాలి అని మాత్రం నీకు బుర్రలో వచ్చేలా చెప్తాడు తప్ప, హిట్ అవ్వడానికి నువ్వు పడే తాపత్రయం, నువ్వు పడే లోటుపాటు, లేకపోతే నీకు పడే బాధలు ఇవన్నీ గాడ్ చెప్పడు. ఎందుకంటే ఒకళ్ళు చెప్తే నువ్వు ఆ సినిమా చేయవు. వదిలే బాబు నాకెందుకు, ఇది హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను, ఏసీ కింద, లేకపోతే ఐటీ ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటావు అని చెప్పి దాని సారాంశం. నిజంగా తన ఆ వీడియో నాకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతీది ఒక గ్రేటర్ గుడ్ కోసమే, ఒక గ్రేటర్ పని కోసమే. అంటే ఈరోజు ఈ సినిమా అన్నయ్య చెప్పినట్టు బొమ్మ సూపర్ హిట్ అవ్వడం కోసమే అని మేము నమ్మాం. ఈరోజు నిజంగా అది ఆ బొమ్మ సూపర్ హిట్ అయ్యింది. అండ్ ఇంకో విషయం, సో నేను రాటు తేల్చాడు అన్నానే, అది ఎందుకో కూడా చెప్తాను. నిజంగా నేనైతే ముందు ఇలా ఉండేవాడిని కాదు అన్న, మీ అందరికీ తెలుసు, మీరు అందరూ చూసే ఉంటారు. ఎక్కడో కొంచెం నమస్తే అండి ఇలా వాట్ నాకు బెరుగు ఉండేది. చాలా ఎక్కువ నేను ఓపెన్ అయ్యేవాడిని కాదు. నిన్న నేను కాలేజ్ ఈవెంట్కి వెళ్ళా, 15,000 మంది క్రౌడ్ ఉన్నారు. అసలు నాకు సంషేర్ అటు ఇటు తిరుగుతున్నాను, కొంచెం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. అది తర్వాత ముందు అరే మనకి ఎలా వస్తుంది, లేకపోతే రివ్యూస్ ఎలా ఉంటాయి, మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే బికాస్ ఎవ్రీథింగ్ యాడ్స్ టు ఎ ఫిల్మ్ కదా అనే టెన్షన్ ఉండేది. ఈ రోజున దానికి అతీతంగా సినిమా హిట్ అయింది. అంటే అన్ని విధాలా నాకు జీబ్రా ఈరోజు ఇక్కడ నించోవడానికి, నా బాడీ లాంగ్వేజ్ మార్చడానికి, లేకపోతే నాకు హిట్ ఇవ్వడానికి, అంటే అన్నిటికీ అతీతంగా నేను ఒక కోట్ నమ్మాను. ఆ కోట్ ఈరోజు నిజమైంది. ఆ కోట్ ఏంటంటే, విన్ ద క్రౌడ్, యూ విల్ విన్ యువర్ ఫ్రీడమ్. ఐ వన్ ద క్రౌడ్. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నిన్న మొత్తం స్టార్టింగ్ 20వ తారీఖున ప్రీమియర్ వేసాం. 20వ తారీఖు ప్రీమియర్ వేసాం. అది ఊరికే జస్ట్ తెలుసుకుందాం వైబ్ ఏంటి అని చెప్పి. తర్వాత 21వ తారీఖు 9 ప్రీమియర్లు వేసాం. 22, 23, 24 ఈరోజు. ప్రతిసారి ఇప్పటికి నేను ఒక 25 షోలకి వెళ్ళాను. 25 షోలు రన్నింగ్ షోస్కి వెళ్ళాను. 25 డిఫరెంట్ షోస్లోని ఎక్కడైతే నెంబర్ 1 షోలో ఎక్కడైతే నవ్వుతున్నారో, ఎక్కడైతే హూట్ చేస్తున్నారో, ఎక్కడైతే అరుస్తున్నారో, నిన్న మల్లికార్జున్ 800 థియేటర్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది. అక్కడ సేమ్ రియాక్షన్, ఇంకా ఎక్కువ ఎరప్ట్ అవుతున్నారు. నేను నిజంగా నాకు ఈ సినిమా ద్వారా మీరు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, అన్నిటికీ అతీతంగా సినిమా ఆడుతుంది, అన్నిటికీ అతీతంగా సినిమా ఆడుతుంది అన్నదానికి నాకు మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, ఏం లేదు, బేసికలీ ఇప్పుడు అంటే ఎవరిని నేను ఉద్దేశించో లేకపోతే దేనికే కాదు, అంటే మనం మామూలుగా మేము జనాల కోసమే, మేమందరం సినిమా జనాల కోసమే చేస్తాం. లేకపోతే ఇప్పుడు అంటే ఏం లేదు, బేసికలీ
95%, 80% మా సినిమాకి పాజిటివ్ వచ్చింది. ఇంకా 95 కూడా తీసేస్తా, 90 తీసేస్తా, 80% పాజిటివ్ వచ్చింది. ఓ 20% నెగిటివ్ ఉంది. అయితే ఈ 20% నెగిటివ్ చాలా నెగిటివ్ ఉంది, అంటే 80% చాలా పాజిటివ్ ఉంది. నాకేమైందంటే, అరే మేము సినిమాలు జనాల కోసమే చేస్తున్నాం, మీరు వాట్ ఎవర్ రివ్యూస్ అవన్నీ జనాల కోసమే ఇస్తున్నారు, బట్ మా దాంట్లో మాకు అర్థమైంది మేము 80% జనాలకు దగ్గరగా ఉన్నాం, మీరు 20% ఉన్నారు దగ్గరగా. 80% మీ రివ్యూతో ఏకీవించట్లేదు. అది ఏదైనా కావచ్చు, అంటే నేను మామూలుగా ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ బికాస్ ఐవ్ సీన్ ఇట్. ఇది నేను నా ముందు సినిమాలకి చాలా నేను చూశాను, అరే మన సినిమా బాగాలేదురా భయ్, లేదురా వాళ్ళు చెప్పింది కరెక్టే. నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను దాన్ని కౌంటర్ చేయలేదు, ఎందుకంటే యా దట్స్ రైట్, వాళ్ళు చెప్పింది రైటే అని అనుకున్నాను. ఈ విషయంకి వచ్చేటప్పటికి లైవ్ చూస్తున్నది వేరుంది, జనాల్లో ఉన్న స్పందన వేరుంది, ఇక్కడ వేరేగా ఉంది. అంత ఆస్మాన్ ఫరక్ నాకు అర్థం కాల. అరే ఇప్పుడు వీళ్ళకి నచ్చకూడదు కదా, వీళ్ళకి ఎక్కడో మధ్యలో 50%లో ఉండాలి కదా, అటు ఇటు మరి 80-20 డిఫరెన్స్ ఉంది ఏంటి అన్నది కొంచెం బాధ అనిపించింది. అది ఎందుకు అలా జరిగింది అంటే, మేబీ 80%కి నచ్చి అంటే మిగతా ఏదైనా జనరేషన్ గ్యాపా, లేకపోతే కొంతమంది నచ్చలేదంటే ఏమైనా, అది ఏమో ఐ డోంట్ నో, అది నాకు నిజంగా అర్థం కాలేదు. బట్ అంటే చాలామంది ఇది నేను చెప్పిన దానికి కొంతమంది అనొచ్చు అంటే మాది జస్ట్ అన్ ఒపీనియన్ మాత్రమే అని. బట్ కాదండి, ఒపీనియన్ మాత్రమే కాదని నా ఫీలింగ్ అన్న. ఎందుకంటే బేసికలీ మీ సంస్థకో లేకపోతే మీరు రాసే దానికో లేకపోతే చాలా క్రెడిబిలిటీ ఉంటుంది, అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ, అది ఇండివిజువల్ క్రెడిబిలిటీ కాదు, అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఎన్నో వాళ్ళగా నమ్మిన క్రెడిబిలిటీ మీద వచ్చే ఇది. సో అది ఒపీనియన్ కాదు, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ హోల్. ఆ క్రెడిబిలిటీ కమ్స్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఒపీనియన్ ఇస్ ఇండివిజువల్ బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్, కాబట్టి క్రెడిబిలిటీ ఇస్ బిగ్గర్. సో ఎందుకో నాకు అది అఫ్కోర్స్ నేను ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు 80% పాజిటివ్ ఉంటే ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి, బట్ ఆ ఇన్స్టిట్యూషన్కి చూసి ఆ 80% అంటే మాకు కొంత తను అన్నట్టు అఫ్కోర్స్ తను చెన్నైలో ఉన్నాడు, నాతో పాటు రాలే, వాకిన్స్ అదిరిపోయి గురు, నువ్వు వాకిన్స్ ఉంటాయండి మొత్తం మేము నిన్నంతా అదే పనిలో ఉన్నాం. సో ఇట్స్ ట్రమెండస్ రెస్పాన్స్. అండ్ ఇంకా నేను నిజంగా ఇందాక అన్నట్టు ఐ వన్ ద క్రౌడ్, ఐ వాంట్ మై ఫ్రీడమ్. 10 ఏళ్ళుగా కింద మీద పడుతున్నాను. ముందు అంటే లాస్ట్ ఎప్పుడో నాకు ఆ బ్లఫ్ మాస్టర్ డేసే గుర్తొస్తాయి, ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ ఫ్రమ్ డే 1 ఆడుతుంది అనుకుని కరెక్ట్గా డే రోజు నాకు అది దెబ్బేస్తుంది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇప్పుడు వచ్చా. నాకు మళ్ళీ కొంతమంది ఎవరైతే ఆ అన్నవాళ్ళే ఇది ఓటీటీలో చితగాడేస్తుంది, ఓటీటీలో చితగాడితే అది ఎందుకు ఎవరికి ఇది పూజకు పనికిరాని పూలు అయిపోద్ది. సో ఓటీటీలో ఆడతాయన్న, అవన్నీ జరిగే పనులే, కానీ ఎందుకు ఓటీటీలో అంటే ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్సియేషన్ ఎలా వస్తుంది అని నాకు తెలియట్లే. ఇప్పుడు వీడొక బ్యాంక్ ఎంప్లాయీ, వీడొక ఇంటి దొంగ, ఇందులో వాడు చేసే దోపిడీ లేకపోతే అఫ్కోర్స్ సారీ నువ్వు చెప్పొద్దన్నావు కానీ, బట్ వాడు చిన్న హీస్ చేస్తాడు, అది వాడు ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టుకోలేడు. ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉందన్న, మీ డబ్బులు ఎక్కడ పడుతుంది ఆవిడ తెలుస్తుంది, తీసేస్తే ఎవరికి ఎలా తెలుస్తుంది, బయట నుంచి వచ్చేవాడు కష్టం. కానీ అందులో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, అరే బడి ఇంత చెప్తున్నావు మనం చేయగలమా అంటే, రే నువ్వు మర్చిపోతున్నావు, మనం బ్యాంకర్స్, వీఆర్ ఇన్సైడర్స్, నువ్వు ఎందుకు అంత కష్టం అనుకో. హీ నోస్ ఇన్ అండ్ అవుట్, ఆడికి ప్రతిదీ తెలుసు. అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామో అని అనిపించింది. అంటే ఇవన్నీ ఎందుకు అంటే మేబీ ఇంకొకసారి అంటే 80% నచ్చింది కదా, ఈ 20% కూడా ఇంకొకసారి చూడమంటాను సినిమాని. ఎందుకో ఎక్కడో మీరు కొంచెం ల్యాప్స్ అవ్వడం లేకపోతే కొద్ది మిస్ అవ్వడం, బికాస్ ప్రతి పాయింట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు పే ఆఫ్స్ ఉంటానే ఉంటాయి. ఎందుకు ఇది పెట్టాడు అన్నదానికి సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఉంటుంది. అది ఏమాత్రం మిస్ అయినా ఈ పే ఆఫ్ మనకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ డినైయింగ్, యూ మైట్ హావ్ వాచ్డ్ ఇట్ విత్ రైట్ ఇంటెన్షన్ ఓన్లీ, బట్ ఎక్కడో మేబీ నా లోపల ఒకటి ఉండిపోయింది, ఈ డిఫరెన్స్ కవర్ చేసుకుంటే నాకు బాగుంటుందేమో. మరి అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్ రివ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏకి పడేస్తుంటారు సినిమాల్ని, వాళ్ళు ఒక వెరీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, ఇటువైపు ఒక ఇది ఉంది. ఏంటో ఈ వ్యత్యాసం నాకు అర్థం కాలే, అందుకనే నేను ఇంతలా మాట్లాడుతున్నాను. జనరలీ నేను ఐ యూజువలీ డోంట్ వాయిస్ అవుట్ మై ఒపీనియన్, బట్ ఈ ఫిల్మ్కి అయితే నాకు అనిపించిందండి. బట్ అగైన్ ఇదంతా ఇంకొక నా కాన్ఫిడెన్స్ మనోడు ఇచ్చిన, ఇందాకన్నా నేను నన్ను రాటు తేల్చాడని, దీనికి అతీతంగా నాకు హౌస్ఫుల్స్ అవుతున్నాయన్న, దీనికి అతీతంగా నాకు సినిమా ఆడుతుంది, అది నాకు చాలా పాజిటివ్ అనిపించింది. అంటే ఎక్కడో అరే ఆ బెరుకు ఆ భయం అన్నది నాకు ఈ సినిమా తీసింది.
అండ్ ఎస్ ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. నేను ఇంకా మేబీ ఎందుకు నచ్చలేదని నేను పర్సనల్గా కూడా మీతో మాట్లాడతాను, కానీ బట్ ఎక్కడో ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటే నా సినిమా ఇంకా బాగా వెళ్తుంది, అండ్ చాలా బాగా వెళ్తుంది, అండ్ ఇంకా దానికి మించి ఆడుతుంది అన్న విషయం నేను నమ్ముతున్నాను. ఈశ్వర్ కార్తిక్ చెప్పింది నిజంగా ఇందాక 5 ఏళ్ళు తను కింద మీద పడి తెలుగు నేర్చుకొని తెలుగులో సినిమా చేయాలని, నేను ఎవరినో అతను మేబీ నేనేదో ఇక్కడ స్టార్ అనుకుని ఉంటాడు ఆయన తెలియదు కుర్రోడికి, అక్కడి నుంచి వచ్చాడు ఈ అమ్మాయి ఇడితో చేస్తే అయిపోద్దని, వాడి కష్టాలు తెలియవు. థ్యాంక్ యూ బడీ, థ్యాంక్ యూ సో మచ్, బికాస్ స్క్రిప్ట్స్ లైక్ దీస్ ఆర్ అంటే యూజువలీ నా వరకు రావు. అది పాపం తను ఏదో అక్కడి నుంచి ఈడోడు బాగానే కింద మీద పడి చేస్తున్నాడని నా దగ్గరికి వచ్చాడు, అది నేను పట్టుకున్నాను. ఆ పట్టుకున్న రోజు నుంచి పాపం ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి మనోడికి ఈ రోజు వరకు కూడా. అంటే పాపం నమ్మొచ్చాడు, లేదు 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 చెప్తున్నా, నమ్మొచ్చాడు. ఈడేదో తనన్న అంటే థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్, బట్ దే లవ్ మీ సో మచ్, అంటే దే లవ్ మీ హియర్ వెరీ మచ్. అండ్ ఇక్కడే గెలుస్తాను ఈశ్వర్, గెలిచేసాం ఆల్రెడీ, మనం ఇక్కడే గెలుస్తాం, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్నేళ్ళు నువ్వు కష్టపడి, అండ్ ఇంకొక దాంట్లో కూడా తెలుగు డైరెక్టర్ అయి ఉంటే ఇంకా బాగా చేసేవాడు అని ఏదో ఒకటి చదివాను, అది కూడా కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే నో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీవన్, అరే పాపం తెలుగు నేర్చుకొని కింద మీద పడి అంత దూరం వచ్చి ఈజీగా చెన్నై టు హైదరాబాద్ ఒక 500 సార్లు తిరిగి ఉంటాడు, నాకు తెలిసే 500 ఫ్లైట్లు తిరిగి ఉంటాడు ఇతను. ఎందుకు ఆ కర్మ, అంటే ఎందుకంత తపన, ఎందుకంత ఎఫర్ట్, అంత పెట్టి 500 ఫ్లైట్లు వేసుకుని తక్కువ. సారీ టు సే, నిన్న నైట్ 11 o'clock ఫ్లైట్కి వెళ్ళాడు, ప్రెస్ మీట్ పెట్టమంటే మార్నింగ్ 4 గంటల ఫ్లైట్ తీసుకొని వచ్చాడు. అసలు ఇదే జరిగింది ఇప్పుడు. అంటే అతను నిజంగా మనోడి దగ్గర డబ్బులు కూడా లేవు అన్న, ఎన్నుకునే వచ్చన్నా 500 ఫ్లైట్లు డబ్బు పెడితే ఒక 2 BHK వస్తుంది ఇక్కడ హైదరాబాద్లో, అంత చేశాడు. అది కొంచెం అరే తనకు తెలుసు సెన్సిబిలిటీస్. ఇప్పుడు తమిళ్లో కన్నడలో సినిమా ఇరగాడుతుంది, తమిళ్లో వాళ్ళు వేసిన తక్కువ షోస్ అయినా 80% ఫుల్స్ అవుతున్నాయి. మన నాన్ లోకల్ లాంగ్వేజ్, అది డబ్బింగ్ చేసాం, అద్భుతంగా ఆడుతుంది, కన్నడలో అద్భుతంగా ఆడుతుంది, ఇక్కడ అద్భుతంగా ఆడుతుంది. తను యూనివర్సల్ కంటెంట్ ఇచ్చాడు. ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు డైరెక్టర్ ఆర్ నాట్ అబౌట్ ఏదో ఒక పర్టికులర్ తెలుగు డైరెక్టర్ అయితే ఇంకా బాగా చేసి ఉంటాడు. ఐ థింక్ దట్స్ రాంగ్. హీ ఈజ్ డెఫినెట్లీ అన్ ఇండియన్ డైరెక్టర్ మనోడు. నేను తనకి ఇది అతిశయోక్తిగా ఉండొచ్చు నేను చెప్పేది, బట్ నేను నా షూటింగ్ అయిపోయిన రోజు నేను ఈశ్వర్కి చెప్పిన మాట ఏంటంటే, ఈశ్వర్ యూ విల్ డూ అ ఫిల్మ్ విత్ రజనీకాంత్ సార్ ఆర్ షారుఖ్ ఖాన్ సార్, ఫర్ ష్యూర్ యూ హ్యావ్ ద కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ. ఆ రైటింగ్ అంత గొప్ప రైటింగ్. ఓకే, మేబీ ఇది ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా షారుఖ్ ఖాన్ గారితోనో రజనీకాంత్ గారితో ఆయన చేస్తారు, లేకపోతే ఆ చిరంజీవి గారితోనో చేస్తారని నేను అన్న కానీ, బట్ ట్రస్ట్ మీ, 5th ఫిల్మ్ ఆర్ 6th ఫిల్మ్ ఈశ్వర్ విల్ డూ అ ఫిల్మ్ విత్ అన్నయ్య ఆర్ షారుఖ్ ఖాన్ గారు ఆర్ రజనీకాంత్ గారు. ఇది కన్ఫర్మ్. అంత గొప్ప దర్శకుడు. అండ్ బాలా అండ్ దినేష్, మా రెడ్డన్న SN రెడ్డి గారు ఈ సినిమాని నమ్మి ఇంత డబ్బు పెట్టి ఇంతవరకు వచ్చారు. ఆడియన్స్ మనం తప్పు చేయరు, 100% విల్ విన్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇది Q&A లా నేను అనుకోను, లెట్స్ డూ అ మీడియా ఇంట్రాక్షన్. మీకు అనిపించింది అడగండి, నేను అనిపించింది వాట్ ఎవర్ ఇంట్రాక్షన్ లాగా చేసుకుందాం. అంటే ఐ డోంట్ వాంట్ కాల్ ఇట్ Q&A లా కాకుండా. ఓకే, థ్యాంక్ యూ.